శీఘ్రస్ఖలనం అనేది, అలాగే లేటుగా ఇజాక్యులేషన్ అవ్వడం, లేటుగా వీర్యం పడడం అనేది సెక్స్లో పాల్గొంటారు. కొంతమంది ఫోర్ ప్లే చేస్తుంటేనే, అంటే ముద్దు పెట్టుకుంటూనే అంగం సంభిస్తుంది. ఆమె ఏదో చనిపోవాలి కదా, నోట్లు పెట్టుకుంటే ఆటోకి అంగం సంభించేస్తుంది. లేదా సెక్స్ చేద్దాం అనుకునే ఆ యోని రంగం దగ్గర వీళ్ళకి వీర్యం పడిపోతుంది. ఇంకా పెనట్రేట్ కూడా చేయరు, ఎప్పటికీ అలాగే ప్రతిసారి లాగుంటుంది. చాలా దీనికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళలో తెలియని యాంగ్జైటీ. వాళ్ళ లైఫ్లో వాళ్ళు ప్రత్యేకంగా నేను చేయను. వాళ్ళు మామూలుగా వాళ్ళ అరగని వాళ్ళకి చాలాగా 1-2 నిమిషాలు వాళ్ళు పడిపోయింది. ఇంక నేను చేయలేనేమో, నా వీర్యం పడిపోతాం, నేను చేయలేను, వీర్యం పడిపోతాం అని ఒక భయం వాళ్ళలో ఉంటుంది, ఒక యాంగ్జైటీ ఉంటుంది, ఒక టెన్షన్ ఉంటుంది. ఎవరైతే యాంగ్జైటీ ఉంటుందో, టెన్షన్ ఉంటుందో వాళ్ళలో వీర్యం త్వరగా పడిపోతుంది. మనసు ప్రశాంతంగా పెట్టుకోండి. మనసు ప్రశాంతం పెట్టి పడదు, అంతేగా పడదు. లేకపోతే ఏంటండి, కొంతమంది పెనట్రేట్ చేస్తారు, 1 or 2 స్ట్రోక్స్ కానీ పడిపోతుంది. భార్య ఉంటుంది వెంటనే వేస్ట్ ఫెలో అంటుంది, ఒకటే ముక్క ఉంటుంది అన్నాడు కదా, అతని పరికి ఖాళీ. ఇక రెండో రోజు మళ్ళీ కదా, అమ్మ వేస్ట్ ఫెలో ఉంది కదా, నన్ను వేస్ట్ ఫెలో ఉంది, ఇవాళ కూడా అలా పడిపోతుందేమో అని వేళ పడిపోతానని ఒక రకమైన కంగారు, యాంగ్జైటీ ఉంటుంది. దాంతో మళ్ళీ పడిపోతుంది. రెండో రోజు పడిపోయి, 3 రోజులకి ఇది పడి, ఇక అది పెరిగిపోయి ఎప్పటికీ అది జరుగుతూ ఉంటుంది. ఇది ఓవర్కమ్ అవ్వాలంటే ఒకటి స్ట్రెస్ని తగ్గించుకోవాలి, యాంగ్జైటీని తగ్గించుకోవాలి. స్ట్రెస్లో ఎలాగైనా అంగస్తంభన ఉండదు. యాంగ్జైటీ వాళ్ళలోనే యాంగ్జైటీ, కంగారు, గాబరా ఇవన్నీ తగ్గించుకో. కంగారు, గాబరా, భయం ఉంటుంది. ఈ మూటిని బాగా కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకని అన్ని కంగారు, భయం అనేది అంచేత దానికి అంటే మనం చేయాల్సిందంటే కొంత సైకోథెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్ వంటి పనిచేస్తే ఇవన్నీ. రెండోది మాస్టర్స్ అండ్ జాన్సన్స్ వాళ్ళు దీని మీద చాలా పరిశ్రమ చేసి స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ పెట్టారు. స్టార్ట్ అండ్ స్టాప్ గుర్తు ఏం చేసేయాలి, పురుషాంగాన్ని ఇలాగా స్టిమ్యులేట్ చేస్తూ ఎరక్షన్ వస్తుంది. వచ్చాక ఎరక్షన్ జస్ట్ వీర్యం పడి సెన్సేషన్ వస్తుంది. రాగానే పురుషాంగం దగ్గర ఫ్రింజిలోనే కింద ఉంటుందండి, ఫ్రింజిలం. దాన్ని కాస్త వేలిపెట్టి ఇలా ప్రెస్ చేసే చాలు, 2 సెకండ్లు అలా అంతెంతో అలా పెట్టే ఇలా కూడా ఆ వీర్యం పడుతున్న సెన్సేషన్ ఆగిపోతుంది. అంగం కట్టిపడే ఉంటుంది కానీ వీర్యం పడిపోవడం అనేది ఆగిపోతుంది. మళ్ళీ ఇలా అనండి అంటుంది, మళ్ళీ వస్తుంది సార్, మళ్ళీ నొక్కండి. నొక్కడే ఫ్రిడ్జ్లో చేపెట్టి నొక్కడమే. ఇలా నొక్కితే చాలు 2 సెకండ్స్, 1-2 అనుకున్నప్పుడు అది అయిపోతుంది. మళ్ళీ తీయడం, మనసు 1-2 అనుకోండి కాండి, 2 సెకండ్ 2 అంటే చాలు. ఆ రంగా స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్. ఆఫ్ చేసేయడం, మళ్ళీ చేయడం, ఆఫ్ చేయడం, మళ్ళీ చేయడం. స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ ఒక రేపు మొత్తం చేసి కొంతకాలం ఒక 2-3 వారాల్లో అచీవ్ చేస్తారండి. 15 నిమిషాల దాకా అలా చేయగలుగుతారు. 15 నిమిషాల సేపు అంగం స్తంభించే ఉంటుంది. ఆ తర్వాత ఏం చేయాలంటే పురుషాంగ చెయ్యిని ఇలాగా ముడిచుంచి ఆ 2 పురుషాంగాన్ని ఇలా పెట్టాలి. నిదానంగా పెట్టి స్ట్రోక్స్ ఇవ్వకూడదు. వాళ్ళకి పురుషాంగంలో అంటే ద్రవాలు, వాతావరణం, వేడి అలవాటు అవుతుంది. అప్పుడు మళ్ళీ మొదట్లో పడిపోతుంది. మళ్ళీ ఇలా నిదానం మళ్ళీ పెట్టించాలి. మళ్ళీ ఆ వేడి ఈ వేడి ఇక్కడి నుంచి పట్టుకోవద్దు. నూనె ఆముదం రాయాలి. రాస్తే వెన్నో రాస్తే దాదాపు యోనిలో ఉన్నటువంటి అనుభూతి కలుగుతుంది. ఒక వారం రోజులు చేసిన తర్వాత పెట్టడం వరకే దాన్ని అలా పెట్టి ఉంచుకోవడం. తర్వాత రెండోసారి దాంట్లో స్ట్రోక్స్ అలా ముందుకు వెనక్కి అన్నం. దాదాపు మాస్టర్స్ జాన్సన్స్ చెప్పిన పద్ధతి ఏంటంటే ఇలా 6 వారాలు సిన్సియర్గా చేస్తే, ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ బ్రెయిన్కి వాళ్ళకి అభ్యాసం అయిపోతుంది. హౌ టు కంట్రోల్ మైండ్. వాళ్ళు చేసిన ప్రయోగాల్లో 100,000 మంది ప్రయోగాలు చేశారు, 10,000 మంది ప్రయోగాలు చేస్తే వాళ్ళకి తేలిందంటే 80% మంది స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్తో ఈ శీఘ్రస్ఖలన సమస్యని వాళ్ళు జయించగలిగారు. అందుకని స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్, వాళ్ళకి స్క్వీజ్ టెక్నిక్ అని కూడా పెట్టారు. దాని ముందు స్టాప్ అండ్ స్టాప్ మగవాళ్ళు చేస్తే చాలా వరకు పెళ్ళైన వాళ్ళైనా పెళ్ళి కాని వాళ్ళైనా ఈ అస్తప్రయోగం ద్వారా ఈ చేస్తే చాలా వరకు
సిన్సియర్గా చేయాలి. ఊరికే పెట్టినది మన బుర్రలో ఏవో థాట్స్ పెట్టి కాదు. సిన్సియర్గా చేస్తే డెఫినెట్లీ 80% తక్కిన 20% గురించి మనం అది చూద్దాం. మందులు ఉన్నాయి. డాపాక్సిన్ మందు ఉంటుంది, స్పెసిఫిక్ ఫర్ ప్రిమిచ్యూర్ ఎజాక్యులేషన్. ఆ డాపాక్సిన్ టాబ్లెట్స్ 30 mg పెట్టి 30 mgతో రిజల్ట్ అయితే 60 mg వాడచ్చు. 60 mg పెడితే 30 mg అని 60 mg ఈ పేయడానికి 2 to 3 hours ముందు 2 to 3 hours ముందు సెక్స్ చేయడానికి ముందు 2 to 3 hours వేసుకుంటే అది విరియేక్స్ ఉంటుంది. ఇది మామూలుగా ఉండి అంటే ఇంక శీఘ్ర ఆలస్యంగా అవుతుంది. ఆలస్యంగా అవుతుందంటే వాళ్ళల్లో సెక్స్ పరంగా స్పందించే మనసు లేదు, మనసు డల్గా ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళల్లో ఆ సెక్స్ స్పందన చూస్తే ఎవరితో వీళ్ళు సెక్స్ చేస్తున్నారో వాళ్ళతో చూస్తే వీళ్ళ స్పందన కలగట్ల, మెకానికల్గా చేస్తున్నారు. వాళ్ళు అసలు యాక్చువల్గా ఆ సెక్స్ పరమైన కోరిక లేదు. ఎందుకు లేదంటే ఇక్కడ కూడా స్ట్రెస్ ఉంది, ఓవర్వర్క్ ఉంది, నిద్ర లేకపోయింది. ఎప్పుడైతే మనిషి నిద్ర లేకుండా ఉంటాడో, ఓవర్వర్క్ చేస్తాడో, టెన్షన్స్ ఉంటాడో, ఏదో భార్య అడిగిన సెక్స్ పాల్గొన అదేంటో మెకానికల్ యాంత్రికంగా పాల్గొనడం తప్ప ఎప్పుడైతే యాంత్రికంగా పాల్గొంటో అలాగే అంగం అలాగే ఉంటుంది, అలా చేస్తారు. వీరం పడదు. ఎప్పుడో చివరికి అది 20 నిమిషాలకో అరగంటకు పెడితే పడవచ్చు, లేకపోతే మధ్యలో మానేస్తాడు. ఇక చాలామంది వీర్యం పడకపోతే ఈ సెక్స్ని విరమించుకుంటారు. కారణం చెప్పాం కదా, వాళ్ళలో ఉండే స్ట్రెస్ వల్ల, నిద్ర లేకపోవడం వల్ల, ఓవర్వర్క్ చేయడం వల్ల, కోరికలు ఇవ్వడం, భార్య మీద అట్రాక్షన్ లేకపోవడం వల్ల, భార్య కోఆపరేట్ చేయకపోవడం వల్ల ఏదో పడుకుంటుంది అంతే, అలా పడుకుంటుంది. అంచేత ఈ రంగా అవ్వాలంటే దానికి మనిషి తనకు కాస్త విషయ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సరైన కన్సల్టేషన్ పొందినట్లయితే వాళ్ళు తప్పకుండా శీఘ్ర స్ఖలనాన్ని కానీ లేదా ఆలస్యంగా జరిగే స్ఖలనాన్ని కానీ నిరోధించగలుగుతారు.